హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఫర్ ఏ ఫ్యామిలీ. సో ఈరోజు మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్ షాపింగ్ అన్నమాట. బట్టల కోసం అయితే వెళ్తున్నాము. వస్తూనే చూసారు కదా, క్రిస్మస్ ట్రీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే పెద్దగా పీకాక్ అన్నమాట. రియల్గా కాదండి, ఇక్కడ చూసారు కదా పీకాక్తో ఎంత చక్కగా వీళ్ళైతే బాగా డెకరేషన్ చేశారు. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది. నైట్ టైం కూడా చూపిస్తాను. ఇక్కడైతే స్టార్టింగ్లోనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. షూ లైస్ ఊడిపోతే వేసుకుంటుంది. ఇప్పుడైతే షాపింగ్కి అయితే వచ్చేస్తున్నాము. షాపింగ్ అంటే లోపల చాలా షాప్స్ ఉంటాయి కదా, మేము వచ్చింది ప్యాంతులను అన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తున్నాము మ్యారేజ్ షాపింగ్. ఏంట్రా వీళ్ళు ఇలాంటి డ్రెస్ చూస్తున్నారని అనుకుంటున్నారా? ఇది అయితే నార్మల్ అండి. మ్యారేజ్ షాపింగ్ వచ్చి ఆల్రెడీ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. అది కూడా ముందు అయితే నేను మీకు చూపిస్తాను. చాలా సంవత్సరాల తర్వాత మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అన్నమాట. 9 ఇయర్స్ తర్వాత అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నాము. మ్యారేజ్ వచ్చి హైదరాబాద్లోనే. ఇప్పుడు నేను చేసే షాపింగ్ వచ్చి నైట్ డ్రెస్సెస్, ఇంకా నార్మల్ డ్రెస్సెస్, డైలీ యూస్ డ్రెస్సెస్ అలాంటివి అయితే నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, నేను కింద నుంచి వస్తుంటే మా పాప నేను తీస్తాను అనేసి మా చిన్నమ్మాయి తీస్తుంది వీడియో. ప్యాంతులలో ఆఫర్స్ వస్తాయి కదా, 30% ఆఫర్స్ అలా వస్తాయి. అప్పుడు మనం షాపింగ్ చేస్తే మనకు షాపింగ్ వచ్చి చాలా చీప్ పడుతుంది అన్నమాట. నేనైతే పిల్లల లెగిన్స్ అవన్నీ 200, 250 అలా తీసుకున్నానండి. నాకైతే చాలా చీప్ అని అనిపించింది. మా చిన్నమ్మాయి టీవీలో చూసి స్టార్ బక్ అని మా తలకాయ తినేసింది. ఇప్పుడు మేమైతే స్టార్ బక్కి వచ్చినాము. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ హెల్తీ అని నేను అయితే అనుకుంటున్నాను. రాగివి చేసినవి, ఓట్స్ చేసినవి, చాలా హెల్తీ స్నాక్స్ అయితే ఉంటాయి. మేమైతే ఒక మిల్క్ షేక్ తీసుకున్నామన్నమాట, చాక్లెట్ మిల్క్ షేక్. దాని కాస్ట్ వచ్చి 350 రూపీస్. చాలా కాస్ట్ అండి. ఇక్కడికి వస్తే రొటీన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఫినిక్స్ మాల్ అయినా నెక్సెస్ మాల్ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే టైం జోన్ కంపల్సరీ అన్నమాట. పిల్లలకి అయితే ఒక 1 అవర్ అయినా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత వస్తారు వీళ్ళు. మేము ఇంటికాడ నుంచి లంచ్ తినేసి బయలుదేరినాము. అందుకోసమే మా షాపింగ్, పిల్లలకి టైం జోన్ అంతా టాపిక్గా హాయిగా జరిగిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ వచ్చి గార్లిక్ మోమోస్ తీసుకున్నాము. సూపర్ అంటే సూపర్ అన్నమాట. ఫినిక్స్ మాల్కి వస్తే మా పిల్లలు ఖచ్చితంగా మోమోస్ అయితే తింటారు. అది అయిపోయినాక ఇంకా డొనట్స్ అన్నమాట. డొనట్స్ కూడా అమ్మ ఖచ్చితంగా తిని పార్సల్ కూడా తీసుకుని వస్తారన్నమాట. ఇప్పుడు నైట్ టైం చూసారు కదా, క్రిస్మస్ ట్రీ చాలా అంటే చాలా బాగుంది. పీకాక్ కూడా చూసేయండి, పీకాక్ కూడా చాలా బాగుంది. లైటింగ్స్ అవన్నీ వచ్చి ఇంకా మా పాప వచ్చి ఫొటోస్ అంటే ఎవరో ఒకరు అడ్డంగా చాలామంది ఈవినింగ్ టైం అయితే చాలామంది వస్తున్నారు. ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఆ చైర్లో మా చిన్నమ్మాయి కూర్చోవాలంటే వాచ్మెన్ వచ్చి తరిమినాడంట. వచ్చి చెప్పేస్తుంది వాచ్మెన్ పంపించడం లేదనేసి. బయట వచ్చి చిన్న చిన్న స్టాల్స్ చాలానే పెట్టారు. నేనైతే వెళ్ళలేదు దగ్గరికి కూడా, బయట నుంచి చూశాను అన్నమాట. దూరం నుంచే చూశాను. వచ్చేటప్పుడైతే ఈజీగా రావచ్చు, వెళ్ళేటప్పుడు అంటేనే చాలా కష్టం అన్నమాట. ఒక్క ఆటో, ఓలా అయినా ఊబర్ అయినా ఒక్కటి ఆటో అయినా బుక్కే అవ్వదు అసలు. అక్కడైతే మా హస్బెండ్ చాలాసేపు నుంచి ఆటో బుక్ చేస్తున్నారు, కాకపోతే అస్సలు అవ్వడం లేదన్నమాట. ఇంకా ఎందుకులే అనేసి మేమైతే పక్కన ఒక రెస్టారెంట్ ఉంటుంది, కబాబ్ రెస్టారెంట్ అన్నమాట. అక్కడ షవర్మా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా ఫినిక్స్ మాల్ అలా వెళ్తే ఆ పక్కన రెస్టారెంట్కి వెళ్ళేసి ఒక షవర్మా ఆర్డర్ చేసుకొని తినేసి అయితే వచ్చేస్తాము. రోల్స్ వద్దనేసి ఒక ప్లేట్ తీసుకున్నాము. ఇంకా నలుగురం తినేసి ఆటో అయితే బుక్ అయిపోయింది, ఓలా ఆటో. ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి మా ఇంటికి అయితే మేము వచ్చేసినాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.